మార్వాడి గో బ్యాక్ అనే నినాదం కమ్యూనిటీని గో బ్యాక్ అనే మీరు ప్రకటిస్తున్నారా, లేకపోతే కల్చర్ ని గో బ్యాక్ అని అంటున్నారా? మీరే బంగారము, మీదే స్టీలు, మీరే వడ్డీ వ్యాపారము, మళ్ళీ అవన్నీ కూడా కల్తీయే. ఇప్పటికీ మార్వాడి మీద కేసులు ఎన్ని జరిగినాయి అంటే అంటే మీ ఉద్దేశంలో మార్వాడీస్ నకిలీ వస్తువులు విక్రయిస్తున్నారు అంటారు. దేవులను వ్యాపారం చేస్తున్నారు, భక్తిని వ్యాపారం చేస్తున్నారు. దీని వల్ల ప్రజల మధ్య ఐక్యత అనేది లోపించే అవకాశం ఉంది కదా. హైటెక్ సిటీ ఉంది, ఎవరి కోసం పెట్టి మన తెలంగాణ వాళ్ళు 5% లేదు. మేము సెక్యూరిటీ గార్డులు చేయాలి, కార్ డ్రైవర్లుగా చేయాలి, లేకపోతే పనికిరాని ఉద్యోగాలు చేయాలి. తప్పు ఒకరు చేస్తే కమ్యూనిటీని మొత్తం గో బ్యాక్ అనడం కరెక్ట్ అంటారు. మొత్తం గ్రూప్ వచ్చి కమ్యూనిటీ వచ్చి కొట్టింది, అక్కడ కొట్టింది దాన్ని కొట్టింది. అంటే మీరు డబ్బులు ఇచ్చి పోలీసు వాళ్ళకు లంచాలు ఇచ్చి మీరు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు ఉత్తర భారతదేశం హీరోయిన్లు వస్తారా? ఇక్కడ దక్షిణ భారతదేశంలో వెళ్ళారా? తెలంగాణ అమ్మాయిలు ఎవరు బరికిరారా? మీరు అన్నట్టు నిన్నగాక మొన్న ధర్నా చేస్తుంటే కూడా చిరంజీవి ఎక్కడండి? ఇవాళ ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉందనే కదా మనం కొట్లాడింది, తెలంగాణ తెచ్చుకుంటుంది. ఇంకా ఆంధ్ర పెత్తనం ఉంటే నువ్వు వచ్చి దాడులు చేస్తుంటే అయ్యే బాంచని అజ్యాల. హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర అని బీజేపీ అంటుంది. సంజాతి నా కొడకని ఎట్లా అంటావు? అంటే ఒక హిందువును ఇంకో కులం పేరుతో ఉద్దేశించడం తప్ప రైటా? డిప్యూటీ హోమ్ మినిస్టర్ అండి నువ్వు. అసలు ఆ మాట అన్నా సిగ్గుశరం ఉండాలి నీకు. నువ్వు ఒక మంత్రి హోదాలో నువ్వు అసలు చేతగా నువ్వు రాజీనామా చేయి. మార్వాడీస్ మనకు ఆర్థికంగా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు అనే వ్యాఖ్యలు చేశారు. తక్ష మీడియా ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా, ఆయన ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తున్నాను. ఇవాళ మార్వాడీలను కూడా గో బ్యాక్ అనడానికి కారణం ఏంటంటే హాయ్ హలో వెల్కమ్ టు తక్ష మీడియా. నేను హిమ. తెలంగాణ అంతటా మార్వాడి గో బ్యాక్ అనే నినాదం అనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే దీన్ని మీరు కమ్యూనిటీని గో బ్యాక్ అనే నినాదాన్ని మీరు ప్రకటిస్తున్నారా, లేకపోతే కల్చర్ని గో బ్యాక్ అని అంటున్నారా? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే కమ్యూనిటీ అండ్ కల్చర్ బోత్ ఆర్ రెండింటినీ కూడా. ఎందుకంటే ఆ కమ్యూనిటీలోనే దోపిడీ ఉంది, ఆ కల్చర్లో ఏముందంటే వాళ్ళు కల్తీ ఉంది, కల్తీ కల్చర్. సో కమ్యూనిటీలో దోపిడీ ఉంది, కల్చర్లో కల్తీ ఉంది. సో ఈ రెండింటినీ గో బ్యాక్ అంటున్నాం. అందుకే ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? మనం 10-12 ఏళ్ళుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో నీళ్లు నిధుల నియామకాలు. సో ఇవాళ ఏమవుతుందంటే ఇవాళ వ్యాపారం కూడా తోడైంది దానికి. మనకి వ్యాపారం అనేది చాలా కీలకం. 1.5 కోటి మంది నిరుద్యోగులు ఇలా టీజీపీఎస్సీలో ఎన్రోల్ అయి ఉన్నారు. మన ప్రభుత్వం ఇచ్చేది ఓన్లీ 1,00,000 ఉద్యోగాలే. ప్రతి సంవత్సరం ఇచ్చేది 1,00,000 ఉద్యోగాలు. సో 1,00,000 ఉద్యోగాలు మాత్రమే మన ప్రభుత్వం ఇస్తుంది. సో అట్లాంటప్పుడు మరి ఇక 1,49,000 మందికి ఉద్యోగాలు ఎట్లా ఇస్తుంది? ఇవ్వలేదు కదా. మరి అట్లాంటప్పుడు ఉపాధి అవకాశం కల్పించాలి కదా. ఉపాధి కల్పించాలంటే ఏదో ఒక వ్యాపార రంగంలో వాళ్ళని నిష్ణాతులు చేయాలి. సో ఇవ్వాలంటే టోటల్ వ్యాపారం అంతా ఒక రకంగా కల్తీ చేశారు. వీళ్ళు ఒక షాప్ పెట్టడానికి వస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మా తార్నాక తీసుకోండి. మా తార్నాకలో అంతకుముందు నేను ఇక్కడ 22 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు అసలు మార్వాడి షాపే లేదు. మార్వాడి షాప్ ఒక్కటి లేదు. ఓన్లీ కోమట్లది ఉంది, ముస్లింలు ఉన్నాయి, అంతే. ఈ ఇద్దరే ఉన్నాయి. బట్ ఇప్పుడు చూడండి, ఒక కోమటైంది ఉంది. మొత్తం చుట్టుపక్కల ఒక 10, 20, 12 షాపులన్నీ మార్వాడీలు అయిపోయినాయి. ఓకే. ఎందుకు? ఎట్లా అయిపోతుంది? ఎట్లా పర్మిషన్లు ఇస్తారు? ఇప్పుడు ఇక్కడున్న కోమట్లు కానీ, ఇక్కడున్న ముస్లిమ్స్ కానీ, ఇక్కడున్న ఇతర కులాలు కానీ చిన్న దుకాణాలు పెట్టుకొని చిన్న వ్యాపారాలు చేసుకొని బతకాలి వాళ్ళు. మరి మీరే వచ్చి టోటల్గా ఎక్కడికెళ్ళో వచ్చి ఇక్కడ వచ్చేసి మొత్తం టోటల్ మీరే అట్టిపని అమ్ముతున్నారు, మీరే ఇవాళ హోటల్స్ పెడుతున్నారు, మీరే బంగారము, మీదే స్టీలు, మీరే ఏమిటి వడ్డీ వ్యాపారము, మీదే లడ్డు వ్యాపారము. అసలు ప్రతి వ్యాపారం గుండు సూది నుండి మొదలుకుంటే స్పేస్ పార్ట్స్ వరకు వాళ్ళ దగ్గర దొరకని వస్తువు లేదు. మళ్ళీ అవన్నీ కూడా కల్తీయే. ఏవి కూడా స్టాండర్డ్ ఉన్నాయంటే అవి ఏవి లేవు వాళ్ళ దగ్గర. మీరు చూడండి, మీరు మొత్తం ఇప్పటికీ మార్వాడి మీద కేసులు ఎన్ని జరిగినాయంటే ఒక్క హైదరాబాద్లోనే దాదాపుగా ఒక 2-3 లక్షల కేసులు అయినాయి. కల్తీ కేసులు, హవాలా కేసులు. ఇవాళ కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది, మొత్తం హవాలా డబ్బు. మరి ఇవాళ మనం ట్యాక్స్ కట్టకుండా దేశం ఎట్లా బాగుపడుతుంది? మీరు హవాలా డబ్బు అంటేనే అర్థమైంది ట్యాక్స్ కట్టకపోవడం. ఇవాళ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు, మీరు జీరో మాల్ అమ్ముతున్నారు. జీరో మాల్ అమ్మడం అంటే అర్థమైంది యు ఆర్ నాట్ పేయింగ్ ద ట్యాక్స్. దట్ మీరు ట్యాక్స్ పే చేయకపోవడం వల్ల దేశానికి తీవ్రమైన నష్టం, ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం. జిఎస్టీ ఎగ్గొడుతున్న 99% వీళ్ళే.
పాపము ఇవాళ సారానో కళ్ళునో లేకపోతే ఇంకేదో ఒక తాగి ఇలా చాలామంది చచ్చిపోతున్నారు ఇక్కడ కల్తీ తాగి. దాని మీద మనం పెద్ద యుద్ధం ప్రకటిస్తున్నాం, దాని మీద ప్రభుత్వాలు యుద్ధం ప్రకటిస్తున్నాయి, కమిటీలు ఇస్తున్నాయి. మరి వీళ్ళ కల్తీ వల్ల లక్షల కోట్ల రూపాయల వ్యాపార కల్తీలో చాలామంది ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, చాలామంది దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు, చనిపోతున్నారు. మరి వీళ్ళ మీద పనిష్మెంట్ ఏది? వీళ్ళ మీద సరిపోని. ఇవన్నీ హవాలా కుంభకోణంలో ఎంతమంది మానవుడిలో అరెస్ట్ అవుతున్నారు. ఇవాళ చెడ్డీ గ్యాంగ్లు వస్తున్నాయి, చెడ్డీ గ్యాంగ్లు అంతా ఉత్తరాది నుండే వస్తున్నాయి, ఇక్కడ వాళ్ళు కాదు. మీరు ఒకసారి క్రైమ్ బ్యూరో రికార్డ్స్ అని తీయండి. మొత్తం క్రైమ్ బ్యూరోలో టోటల్ కేసులు అంతా బయట నుండి వచ్చిన వాళ్ళే మొత్తం ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద నేరాలన్నీ పాల్పడుతున్నారు. మీరు ఇప్పటికీ సైబర్ క్రైమ్ తీసుకోండి, సైబర్ అటాక్స్ అన్నీ కూడా ఉత్తరాది వాళ్ళు చేస్తున్నారు. మరి ఇంత దుర్మార్గం అంతా మీరు చేస్తున్నప్పుడు, మీ దోపిడీ చేస్తున్నప్పుడు, మీరు ఇంత దుర్మార్గంగా కల్తీ చేస్తున్నప్పుడు మా కల్చర్ను కూడా మీరు కల్తీ చేస్తున్నారు. ఇట్లా మేము ఎల్లమ్మ, పుల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, మారమ్మ ఇట్లాంటి దేవతలను మేము మొత్తం, మీరు వచ్చి మొత్తం దేవతల పేర్లే మార్చేస్తున్నారు. మేము గణపతిని చిన్నప్పటి నుండే మొక్కినాం, చిన్నప్పటి నుండి గణపతి తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున కల్చర్ లేదు యాక్చువల్గా. ఏదో కొంత మార్వాడి వాళ్ళు వచ్చిన తర్వాత మహారాష్ట్ర వాళ్ళు వచ్చిన తర్వాత గణపతి కల్చర్ పెరిగింది తప్ప అప్పటిదాకా సీరియస్గా ఇంత గణపతి కల్చర్ లేదు. ఇంత విపరీతంగా పోయి చెర్రలేసి పొల్యూషన్ జరగలే, నా చిన్నతనంలో ఇంత జరగలే. ఏదో చిన్నగా మనం ఏదో మట్టి గణపతి చేసుకొని మొక్కుకున్నాం, ఇట్లా పెట్టుకున్నాం, అయిపోతుంది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం టోటల్ దాన్ని వ్యాపారం చేసి పూర్తి స్థాయిలో దాన్ని కల్చరల్ ఫెస్టివల్గా చేసి దాన్ని ఒక ఏ రకంగా అంటే ఒక టోటల్ ప్రతిదాన్ని వ్యాపారమే, గణపతిని వ్యాపారమే, శ్రీరామనవమి వ్యాపారమే. అంటే నువ్వు దీపాలు అమ్ముకోవడానికి, నువ్వు అది అమ్ముకోవడానికి, పూర్తిగా అమ్ముకోవడానికి వ్యాపారం, దేవుని అంతా వ్యాపారం చేసి పడేస్తున్నావు. అంటే భక్తి, అసలు ఉండాల్సిన భక్తి కాస్త వ్యాపారం అయిపోయింది. సో కావాలి ఇవాళ మీరు చూడండి, ఇవాళ మనకు ఆల్రెడీ యాదగిరి గుట్ట ఉండే, యాదగిరి గుట్టకు ఎదురుగా కొంచెం ఇటేడు వస్తే మీరు అదే మార్వాడి పెద్దది అక్కడ టెంపుల్ కట్టిండ్రు, దాని పేరు ఏదో ఉంది, స్వర్ణగిరి టెంపుల్ కట్టిండ్రు. అవసరం మీద స్వర్ణగిరి టెంపుల్ కట్టాల్సిన అవసరం మీద ఇంకా అక్కడ మనకి యాదగిరి ఉంది ఆల్రెడీ, ఇప్పటి నుండో ఉంది. మనం ఆల్రెడీ మొక్కుతున్నాం, తెలంగాణ ప్రజలు అక్కడికి పోతున్నారు. మళ్ళీ ఇంత పెద్ద టెంపుల్ ఎందుకు కట్టినావు వాడ అంటే నువ్వు బిజినెస్ చేయడానికి. ప్రతి రేట్లు, టోటల్ రేట్లు పేపర్, అసలు ఈ టెంపుల్ చూసి ఈ టెంపుల్ యాదగిరి దగ్గర అంతకుముందు ఇంత పెద్ద అమౌంట్ కట్టేది లేదు. మీరు చాలాసార్లు మేము యాదగిరి గుట్ట పోయినాం కదా, మా ఖర్చు ఎంత ఉండేది యాదగిరి గుట్టకు పోతే? మొత్తం మా ఫ్యామిలీ అయ్యే ఖర్చు ఎంత అంటే టోటల్ అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పోయింది ఎక్కువ. సో వాళ్ళకి అయ్యే ఖర్చు చాలా వేలలో, ఒక 1000 రూపాయలు అయితే మహా ఎక్కువ ఉండే. కానీ ఇప్పుడు అక్కడ స్వర్ణగిరి పోండి, మీరు కేవలం కార్ ట్యాక్స్ 750 రూపాయల దాకా ఉంది. అంటే మీ ఉద్దేశంలో మార్వాడీస్ నకిలీ వస్తువులు విక్రయిస్తున్నారు అంటారు? నకిలీ వస్తువులు విక్రయిస్తున్నారు, దేవులను వ్యాపారం చేస్తున్నారు, భక్తిని వ్యాపారం చేస్తున్నారు, కల్చర్ను వ్యాపారం మరి ఇన్నాళ్ళు మార్వాడీస్ ఈ ప్రశ్న ఇన్నాళ్ళు ఎందుకు తెర మీదకి తీసుకురాలేదు? ఇప్పుడు మోండా మార్కెట్ లో జరిగిన ఘటన తర్వాత ఇది పెద్ద ఉద్యమం లాగా అయింది. దీనివల్ల ప్రజల మధ్య ఐక్యత అనేది లోపించే అవకాశం ఉంది కదా? మీరు అనుకుంటున్నారు ప్రజల మధ్యలో ఐక్యత లోపిస్తాను, నేను అనుకోవడం ప్రజల మధ్యలో ఐక్యత. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని ఇలా కొట్టినాం, ప్రజల మధ్యలో ఐక్యత పోయిందా? ఆంధ్ర తెలంగాణ వాళ్ళ మధ్యలో ఐక్యత పోయిందా? లేదు. మరి అటువంటిప్పుడు మారోళ్ళని పంపిస్తే ఎందుకు ఐక్యత పోతుంది? ఎట్లా అనుకుంటారు మీరు? మారోళ్ళు పోతుంది ఐక్యత 100%. తెలంగాణ వాళ్ళు పోయిన తర్వాత మనోళ్ళు ముఖ్యమంత్రి అయింది, ఆంధ్ర వాళ్ళు పోతున్నాయి కదా. మన కేసీఆర్ 10,000 ముఖ్యమంత్రి అయింది తెలంగాణ వాడు, అట్లా పోతున్నాయి రేవంత్ రెడ్డి ఇప్పుడు అయింది కదా. మరి పోకపోతే ఉంటారు కదా, వాళ్ళే కదా ముఖ్యమంత్రులు అవుతారు, వాళ్ళకే వస్తాయి మొత్తం పదవులన్నీ. మరి ఇట్లాంటి మార్వాడీలు పోతేనే కదా ఇక్కడ వ్యాపారం మనలు చేసుకునేది. వాళ్ళు పోకపోతే 100% వాళ్ళ వ్యాపారం ఏముంటే మనం ఇప్పుడు వ్యాపారాలు చేయాలి. మనలకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలో చూడండి అమ్మా. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది, ఎవరి కోసం కట్టిండ్రు? చంద్రబాబు నాయుడు నేను మొత్తం మన తెలుగు ప్రజల కోసం కట్టినట్టాడు. మీరు అక్కడ ఎంతమంది తెలుగు ప్రజలను చూడండి ఒకసారి, మీరు వెళ్ళండి. మీదే తక్షి ఛానల్ ద్వారా తీసుకుపోయి చూడండి. మన తెలంగాణ వాళ్ళు 5% లేరు. 5 నేను చెప్పేది 5% ఎంప్లాయీస్ లేరు. హైటెక్ సిటీ కట్టిందే హైదరాబాద్ ప్రజల కోసం, వాళ్ళ ఉపాధి అవకాశాల కోసం కట్టారు. వాళ్ళ 5% మనకు ఉపాధి అవకాశం అందులో లేకపోతే, ఉద్యోగ అవకాశం లేకపోతే ఎందుకు కట్టాలి హైటెక్ సిటీలో? అంత పెట్టు, ఆ డబ్బంతా ఎవరికి పోతుంది? ఆ ఉద్యోగాలు ఎవరికి పోతాయి? ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్ముతోని నువ్వు హైటెక్ సిటీ కడతావు, నీకు అక్కడ తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి. ఫార్మసిటీ కడతావు, ఆడ తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి. నువ్వు తర్వాత పోతే ఇండస్ట్రీ పెడతావు, తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి. మేము సెక్యూరిటీ గార్డులు చేయాలి, కార్ డ్రైవర్లుగా చేయాలి, లేకపోతే పనికిరాని ఉద్యోగాలు చేయాలి. ఇదా మీ విధానం?
ఇదంతా అయింది మార్వాడీలు, గుజరాతులు, రాజస్థానీలు, ఆంధ్ర వాళ్ళు, తర్వాత ఇతర పెట్టుబడిదారులు మాత్రమే. అంటే ఇన్నాళ్ళు ఎందుకు తెర మీదకి రాలేదు? ఇన్నాళ్ళు ఎందుకు తెర మీదకి రాలేదంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత, ఏ ఇన్సిడెంట్ మోండా మార్కెట్ జరిగిందో అది వాళ్ళు ఇప్పటిదాకా దాడులు చేయలేదు. వాళ్ళు ఎక్కడ. ఇప్పుడు దాడులు చేయడం మొదలుపెట్టారు. ఒకసారి దాడులు మొదలైందో పరంపర మొదలైందనుకో ఉత్తర భారతదేశం లాగా అవుతుంది, దక్షిణ భారతదేశం కూడా. వన్స్ దాడులు, దళితుల మీద మాబ్ లించింగు, తర్వాత జై శ్రీరాము, ఇట్లాంటి నినాదాలంతా వాళ్ళే తీసుకొచ్చారు. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మీకు గొడ్డు మాంసం తినని చంపుతారు దళితులని, లేకపోతే ముస్లింలని. ఆ పరిస్థితి ఇక్కడ రాబోతుంది. మరి ఇట్లాంటి వాటిని అరికట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ కూడా మరొక ఉత్తర భారతదేశం అయిపోతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవాళ తిరుగుబాటు మొదలైంది ఇక్కడ. అంటే తప్పు ఒకరు చేస్తే కమ్యూనిటీని మొత్తం గో బ్యాక్ అనడం కరెక్ట్ అంటారు. అక్కడ ఒక్కరు చేయలేదు. మీరు వినండి, ఒకసారి చూడండి, మీరే వీడియోలు చూసుకొని చూడండి. ఒక్కరు కొట్టలేదు అక్కడ. మొత్తం గ్రూప్ వచ్చి కమ్యూనిటీ వచ్చి కొట్టింది. అక్కడ కొట్టింది ఇద్దరిని కొట్టింది, ఒక యాదవ్ని ఒక దళితుని కొట్టింది. అక్కడ కొట్టింది ఒకరిద్దరు కొడితే ఓకే, మొత్తం గ్రూపే కమ్యూనిటీ దుకాణదారులే వచ్చి కొడతారా? అంటే ప్రజాస్వామ్యంగా దీన్ని సామాజికంగా ఉద్యమం చేయడం అనేది, అంటే ఆ గ్రూప్ ఉద్యమం లైక్ కొడితే దాన్ని మనం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అలా సాల్వ్ చేసుకోవచ్చు కదా. పోలీసులు ఇక్కడ సాల్వ్ చేశారమ్మా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎందుకు యాక్ట్ బుక్ కాలేదు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఇప్పుడు దాకా? నిజంగా రేపు పోలీసు వాళ్ళు ఈ బాధితుల పక్షాన్ని ఉండాలా లేకపోతే కొట్టిన వాళ్ళ పక్షాన్ని ఉండాలా? అరే కంజాతి కొడక, నువ్వు తక్కువ కూరపోడు అని తిట్టినతే ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసినప్పుడు నువ్వు వాళ్ళని అరెస్ట్ చేయాలా లేదా? ఇప్పటికి ఎన్ని రోజులు అయింది, ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే మీరు డబ్బులు ఇచ్చి పోలీసు వాళ్ళకు లంచాలు ఇచ్చి మీరు ఇవాళ మా మీద దాడులు చేస్తారా? మా తెలంగాణ జాతి బిడ్డల మీద చేస్తారా? అసలు ఆ భూమి ఎవరిది? మొండా మార్కెట్ అంతా ఎవరిది? మీ బాబు జాగ్రత్త ఏమన్నా? ఈజ్ ఇట్ యువర్ ప్రాపర్టీ? ఇట్ ఈస్ అవర్ ప్రాపర్టీ. వీ షుడ్ హ్యావ్ 75% ఆఫ్ షేర్. మేము ఒక్క పర్సెంట్ కూడా లేము అక్కడ. మా వ్యాపారంలో 1% లేదు. మేము 75% వ్యాపారము రాజ్యాంగం చట్టపరంగా చెప్తున్నాను నేను. ఐఎమ్ లా ప్రొఫెసర్. అంటే 21 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంలో ప్రతి పౌరుడు కూడా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది అని రాజ్యాంగంలో ఉన్నప్పుడు మార్వాడీస్కి కూడా ఉంటుంది కదా. సో వాళ్ళని మాత్రమే మనం గో బ్యాక్ అంటే అక్కడ ఉన్న వాళ్ళని, మన ప్రజల్ని కూడా ఇప్పుడు ఉపాధి కోసం వెళ్తారు, వాళ్ళని కూడా గో బ్యాక్ అంటారు కదా. గుజరాత్ పోండి, మన వాళ్ళు కూలీలుగా చేసుకుంటారు పని. కానీ ఎంత పర్సెంటేజ్ ఉంటారు తెలుసా? ఓన్లీ కూలీలే ఉంటారు. ఒకళ్ళు యజమానులుగా ఉండరు అక్కడ. కూలీ ఎక్కడ పోయినా కూలీ. ఇప్పుడు మన బీహార్లో వస్తారు కూలీ చేస్తున్నారు. ఇక్కడ ఉత్తర భారతదేశంలో వచ్చి కూలీ చేసుకుంటలేరా? మన వాళ్ళు కూడా కూలీ చేసుకుంటారు. బట్ యాజమాన్యం గురించి మాట్లాడుతున్నాను నేను. ఇవాళ దుకాణదారులు, యజమానులు అంటే దుకాణదారులు. తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు గుజరాత్లో? బీహార్లో ఎంతమంది ఉన్నారు? లేకపోతే ఢిల్లీలో ఎంతమంది ఉన్నారు? లేకపోతే ఉత్తర భారతదేశం మొత్తం తీసుకోండి మీరు లెక్క. ఎంతమంది తెలంగాణలో యజమానులుగా చెప్పండి. వీళ్ళు ఎంతమంది ఉన్నారు నేను చెప్తా లెక్క. వీళ్ళు ఎంతమంది ఉన్నారో ఉత్తర భారతీయులు, ముఖ్యంగా మార్వాడి గుజరాతీలు ఎంతమంది ఉన్నారో నేను చెప్తా లెక్క. మీరు మన తెలంగాణ ప్రజలు ఎంతమంది ఉన్నారో చెప్పండి. అక్కడ నీకు 1% కూడా యజమానులు లేరు. ఇక్కడ వీళ్ళు బేగం బజార్, ప్రతి బజార్ తీసుకో, ప్రతి బజార్ తీసుకో, వాళ్ళే దుకాణాలు ఉంటాయి. 90% వాళ్ళే ఉంటారు. ఒక 10% ఈ తెలంగాణ ముస్లింల వాళ్ళు వీళ్ళు ఉండొచ్చు, కొంతమంది 10-20%. 80% దాకా వాళ్ళే ఉన్నారు. మరి 80% నీకు ఎవరిచ్చాడు ఆ పర్మిషన్లు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఎట్లిస్తుంది 80%? ఇక్కడ లోకలకు ఈ 75% ఇవ్వాలని చట్టం తెచ్చిందే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తెచ్చింది. మరి లోకలకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇవ్వాలా, అట్లాగే వ్యాపారంలో వాటా ఇవ్వాలా. మరి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే మరి వీళ్ళెట బతకాలే? ఇవాళ ట్రంప్ మీరు అమెరికా ప్రజలకి నేను ఇస్తే మీరు వెళ్ళిపోండి, ఇక్కడ ఎక్సెస్ అయిపోయింది మీరంతా నిర్దాక్షిణ వెళ్ళగొడతాను అందరినీ, అవునా? మరి అటువంటిప్పుడు మన తెలంగాణ ప్రజలు మరి మనం చిన్న కూలీలు కాలేకపోతే ఇట్లాంటి బతుకుంటా కంజాతి కొడుకులని దెబ్బలు పడుకుంటూ ఉండాలా, లేదంటే యజమానులు కావాలా? మన వాళ్ళని యజమానులు చేయాలన్నా వద్దా? చేయాలంటే వ్యాపారంలో భాగస్వామ్యం ఉండాలా వద్దా? మరి మేము అడుగుతుంది అదే, అరే బాబు మాకు 75% మాకు ఇవ్వండి అని, మీకు 25% మీరు తీసుకోండి. మా వ్యాపార రంగంలో మాకు వాటా ఇవ్వండి, మా ఉద్యోగ రంగంలో మాకు వాటా ఇవ్వండి. 95% ఎట్లా గవర్నమెంట్లో ఇస్తున్నాం, ప్రైవేట్లో 70% ఇవ్వాలి కదా. మరి ఎందుకు ఇస్తలేవు? ఎందుకు ఉత్తర భారతదేశంలో వచ్చి ఇక్కడ కబ్జా చేసినారు? సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు ఉత్తర భారతదేశం హీరోయిన్లు వస్తారా? ఇక్కడ దక్షిణ భారతదేశంలో వెళ్ళారా? తెలంగాణ అమ్మాయిలు ఎవరు పనికిరారా? మీరు అలాంటి వాళ్ళు ఏమమ్మా ఎంత చక్కగా ఉన్నదాను, ఆమె పనికిరాదా? సినిమా ఇండస్ట్రీలో మన స్వప్న లాంటి వాళ్ళు అద్భుతంగా కాంకరింగ్ చేస్తారు, పనికిరారా?
అరే ఇంత మంచి వాళ్ళని పెట్టుకొని ఇక్కడ మనం ఎవరో మొత్తం అక్కడికి వెళ్ళి వచ్చిన ఉత్తర భారతదేశం అమ్మాయి డాన్స్ ఎత్తిన డాన్సా, మనం అయితే డాన్స్ కాదా? ఆ? మొత్తం సినిమా ఇండస్ట్రీలో కోట్ల రూపాయలంతా కూడా ఇవాళ వాళ్ళకి పోతున్నాయి. డబ్బింగ్, మొత్తం డబ్బింగ్ అండి, మొత్తం తెలుగు ఇవాళ డబ్బింగ్ చేయాల్సింది ఎవరు? మీరు డబ్బింగ్ చేస్తే మనం ఇప్పుడు మన సినిమాలు డబ్బింగ్ చేసుకో, వాళ్ళు చేస్తున్నారు. ఎంత పర్సెంట్ చేస్తున్నారు డబ్బింగ్? ఎంత హిందీలో డబ్బింగ్ అవుతున్నాయి మన సినిమాలు, వాళ్ళ ఎన్ని అవుతున్నాయి? మరి ఇవన్నీ చర్చనీయాంశాలే కదమ్మా. ఇవాళ తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆంధ్రలో ఉన్నారు, ఇప్పటివరకు ఆంధ్రలో ఉన్నారు. తెలంగాణ సినిమా ఇండస్ట్రీ పెట్టింది ఎందుకమ్మా? మరి నేను 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 మాట్లాడుతుంది ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 75% ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి, మిగతా 20% మిగతా వాళ్ళకి ఇచ్చుకోండి. అట్లాగే తెలంగాణలో కూడా తెలంగాణ వాళ్ళకి 25% ఇవ్వాలి, మిగతా వాళ్ళకు ఇచ్చుకోండి 25%. మరి ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళదే సినిమా ఇండస్ట్రీ, ఇప్పటికీ సినిమా కార్మికులు ఆడ నిన్నగాక మొన్న ధర్నా చేస్తుంటే కూడా చిరంజీవి ఎక్కడండి? ఎక్కడైనా ఆంధ్ర అయినా. సో కాబట్టి ఇవాళ ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉందనే కదా మనం కొట్లాడింది, తెలంగాణ తెచ్చుకున్నది. ఇంకా ఆంధ్ర పెత్తనం ఉంటే మరి మన వాళ్ళకు ఎప్పుడు వస్తుంది సినిమా ఇండస్ట్రీలో అవకాశం? హీరోలు ఎప్పుడు అవుతారు? వాళ్ళు కోట్లు ఎప్పుడు సంపాదిస్తారు? హీరోయిన్లు ఎప్పుడు అవుతారు? ఇవన్నీ సమస్యలు కదమ్మా. ఇప్పుడు ఇప్పుడు మన సొంత తెలుగు వాళ్ళనే మనం బొమ్మంటున్నాం, మరి మార్వాడీలో ఉండమంటాము మనం? అరే మా దోపిడీ చేసుకోవడం పోయి మరి కల్తీ చేసుకోండి, మా జీవితాలు ఆగం చేయరు, మీరు కోట్లు సంపాదించుకోరు, మీరు రాజ్యం చేయని అంటమా? అనం కదా. మన వాట మనకి ఏమంటున్నాము, అది తప్పెట్లయితుందమ్మా? కానీ రాజకీయ నాయకులు ఇంకొకటి మీరు చాలా ఇంకోటి కూడా మంది రాజ్యాంగం ప్రకారం చెప్పారు, ఆర్టికల్ 21. ఎస్, ఖచ్చితంగా మీకు 25% మేము ఇస్తా అంటున్నాం. మేము ఇవ్వట్లేదు, మీరు వెళ్ళిపోవట్లేదు, 25% మీరు తీసుకోండి అంటున్నాం. అది రాజ్యాంగం వల్ల మేము గౌరవించినట్ట రాజ్యాంగాన్ని. మా వాటా కూడా మేము కూడా జీవించాక మాకు కూడా ఉంది కదా. తెలంగాణ వాళ్ళకి ముందు ఉంటుంది అన్నదా? ఎగ్జాక్ట్లీ. నేను తెలంగాణ పౌరుని, తర్వాత భారతదేశ పౌరుని, అవునా కదా? ఫస్ట్ నా ప్రాంతం, తర్వాత నా దేశం, అవునా? మరి అటువంటిప్పుడు నా ప్రాంతంలో నాకు అవకాశమే లేకపోతే మరి నేను ఎందుకు నీకు అవకాశం కల్పించాలి? ఇదే కదా ఇవాళ ప్రపంచం అంతా కూడా పాటిస్తున్న విధానమే ఇది కదా. మరి మనం ఎందుకు పాటిస్తాం? మనం అడుగుతుంది దాంట్లో తప్పేముంది? సో కాబట్టి ఆయనకు జీవించే హక్కు ఉన్నట్టుగానే మనకు జీవించే హక్కు ఉంది, ఆయనకు వ్యాపారం చేసుకునే హక్కు ఉన్నట్టుగానే మనకు ఉంది. మనకు 75% ఉంటే ఆయనకు 25% ఉన్నది. మరి ఈ 25% ఉంటేనే నీవు ఇట్లా చేస్తున్నావు. మరి మేము 75% మాకు వాయిస్ ఉంటుంది ఇక్కడ, మేము కొట్లాడద్దామా ఏమైనా సమస్యల మీద? నువ్వు వచ్చి దాడులు చేస్తుంటే అయ్యే బాంఛని అది చేయాలా? అరే ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది, నక్సలైట్ పోరాటం జరిగింది, తెలంగాణ తొలి ఉద్యమం జరిగింది, మలి ఉద్యమం జరిగింది, 1500 మంది చనిపోయారు. మరి వాళ్ళంతా ఎవరు? మార్వాడీల కోసం చనిపోయినరా? మీరు బాగుపడండి మేము చచ్చిపోతామని చనిపోయినరా? మా ప్రజలకు రావాలి నిధులు, మా ప్రజలకు రావాలి నీళ్లు, మా ప్రజలకు ఉద్యోగాలు రావాలి, మా ప్రజలకు వాటా రావాలి అన్నిట్లలో, భూమిలో, సంపదలో, వ్యవసాయంలో, అన్ని రంగాల్లో, ఇప్పుడు ఐటీ రంగంలో, ఇప్పుడు వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, ప్రతి రంగంలో మా వాటా మా తేలాలనే డిమాండ్. అందుకే మీరు దోపిడీదారులు కాబట్టి ఆంధ్ర దోపిడీదారులు గోబ్యాక్ ఎట్లయితే అన్నామో ప్రజలను అనలేము. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా మేము ప్రజలను అనట్లేదు, గుజరాత్ ప్రజలను ఎవ్వరు అనట్లేదు, మార్వాడి ప్రజలను ఎవ్వరు అనట్లేదు. మార్వాడి దోపిడీదారులారా, గుజరాతీ దోపిడీదారులారా, ఎట్లయితే ఆంధ్ర దోపిడీదారులారా అని మేము ఆ పదం వాడామో మేము ఇప్పుడు కూడా అదే పదం వాడుతున్నాం. మా ప్రజలకు రావాల్సిన వాటాను మాకు ఇవ్వండి, తర్వాత మీరు తీసుకోండి, మాకు అవసరం, మాకు బాధ్యత. మేము ఎవ్వరం కూడా ఇంతవరకు ఆర్ట్స్ కాలేజీలో ఇంత పెద్ద ఉద్యమం అయింది మాకు, ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఉద్యమం చేసిండ్రు, ఒక్కరన్నా ఒక ఆర్ట్స్ కాలేజ్ ఒక తలుపు కూడా పలకొట్టలేదు. మేము ఎంత వైలెన్స్ లెస్ ఉద్యమాన్ని చేసాం, అంత పెద్ద గొప్ప ఉద్యమాన్ని చేసాం, లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. కానీ ఎక్కడన్నా పోయి ఆంధ్రలో చంపినరా, లేకపోతే ఇంకెక్కడన్నా దాడులు చేశారా? చేయలే కదా. మా వాళ్ళు చచ్చిపోయారు. ఇంకా మరి వాళ్ళ మార్వాడీలో కూడా, మార్వాడీల మీద గురించి కూడా మా వాళ్ళు చచ్చిపోవాలి. ఇక మా వాళ్ళకి ఉద్యోగం లేకుండా చచ్చిపోవాలి. పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసి ఉద్యోగాలు దొరకక చనిపోయిన వాళ్ళు 17 మంది, తిండి దొరకక ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు పిహెచ్డి చేసి. మరి వాళ్ళందరికీ ఉపాధి అన్న కల్పించాలన్నా లేదా మనం? మరి ఇంకా చదువుకొని లాభం ఏముంది? చదువులు ఎందుకమ్మా? ఉద్యోగాలు లేకపోతే, ఉపాధి లేకపోతే ఈ చదువులు ఎందుకు? ఈ ప్రభుత్వాలు ఎందుకు? అవి కదా మా ప్రశ్నలు. సార్, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర అని బీజేపీ అంటుంది. సో దీనికి మీరు మేము హిందువులం, నేను రాఖీ కట్టుకున్నా, రాఖీ కట్టుకుంటే హిందువా కాదా? అవునా కాదా? మరి మా పిల్లోని కొట్టిండు, ఆడు హిందువు అక్కడ, మరి ఎట్లా ఇచ్చినా? నువ్వు ఇంకో హిందువు, మార్వాడి ఒక హిందువు వచ్చి హిందువుల మీద దాడి చేస్తాను, నువ్వు హిందువు మీద హిందువే దాడి చేస్తాడా? మరి అటువంటిప్పుడు మళ్ళీ కంజాతి కొడుకు అంటావా? నీ హిందువు నువ్వు తక్కువ హిందువు బంధువు అనటోనివి నువ్వు
తక్కువ కులపోనివిరా కంజాతి నా కొడక అని ఎట్లా అంటావు? అంటే ఒక హిందువును ఇంకో కులం పేరుతో ఉద్దేశించడం తప్పా రైటా? అవునా కదా? మేమంతా ఆది హిందువులం. ఈ దేశంలో పుట్టిన వాడు క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, పార్సీ అయినా, ఎవడైనా హిందువే. ఈ భారత భూభాగంలో పుట్టినోడు. ఇది నేను చెప్తున్నమాట కాదు. ఎవరు చెప్తున్నమాట? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. హూ ఆర్ హిందూస్, వాట్ ఈస్ హిందూయిజం. హిందూయిజం ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజన్, ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ లైఫ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందమ్మా. మరి మా జీవన విధానంలో వాడు క్రైస్తవుడైనా హిందువే, ఈ ముస్లిం అయినా హిందువే, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. మరి అటువంటిప్పుడు హిందువుల మధ్య అనైక్యత ఎట్లయితుంది? నువ్వు తోటి హిందువుని కంజాతి కొడుకని ఎట్లా తిడతావు? అవునా? సో కాబట్టి ఇది హిందువుల మధ్య ఎట్లా విచ్ఛిన్నం అవుతుందమ్మా? ఇది ఆధిపత్య వర్గాల మధ్య, దోపిడీ వర్గాల మధ్య, దళితుల మధ్య యుద్ధం ఇది. మరి ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ప్రభుత్వం వాళ్ళకి పైసలు ఇస్తాను, దోపిడీదారులను డబ్బులు తీసుకుంటుంది. ప్రతి ప్రభుత్వం, ప్రతి పార్టీ వాళ్ళ పిఆర్ఎస్ ఏమైనా మాట్లాడుతుందా? కాంగ్రెస్ ఏమైనా మాట్లాడుతుందా ఈ విషయంలో? లేకపోతే బీజేపీ మొత్తం వ్యతిరేకిస్తున్నది. మొత్తం వీళ్ళంతా దోపిడీదారులకు వెన్నుదన్నుగా ఉంటున్నారు కాబట్టి దోపిడీ పార్టీలు, అవి ఆధిపత్య పార్టీలు, అగ్రవర్ణ పార్టీలు కాబట్టి వాళ్ళకు అనుకూలంగానే ఉంటారు తప్ప మనకెందుకు అనుకూలంగా ఉంటారు? ఉండరనే విషయం స్పష్టమైపోయింది కదా ఆ సంఘటనతోని. అందుకే కదా మాలాంటి వాళ్ళు ఇవాళ ఉద్యోగం 3 లక్షల ఉద్యోగం వదిలేసి 12 సంవత్సరాల సర్వీస్ వదిలేసి రాజకీయాలకు ఎందుకు వస్తున్నాం మేము? మా ప్రజలకు న్యాయం జరగట్లేదని కదా, మా ప్రజల పక్షాన్ని కొట్టాడాలనే కదా. మరి అందుకే కదా మేము రాజకీయాల్లో నేను ప్రమాణ స్వీకారం చేసిన ఆర్పీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఎందుకంటే మా దళిత ప్రజలకు న్యాయం జరగట్లేదు కాబట్టి, మా వర్గాలకు, పీడిత వర్గాలకు న్యాయం జరగట్లేదు కాబట్టి మేము మా వాయిస్ వినిపించాలనే ఉద్దేశంతోనే ఇవాళ రాజకీయాలకు వస్తున్నాం. ఇప్పుడు మనకి బండి సంజయ్ కావచ్చు, మాధవీలత కావచ్చు, రాజ్ సింగ్ కావచ్చు, ముందు మీరు మార్వాడి గో బ్యాక్ అనే ముందు రోహన్యా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గో బ్యాక్ అని ఎందుకు అనడం లేదు అని ప్రశ్నిస్తున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే అమ్మా, అసలు వాళ్ళని గో బ్యాక్ అనాల్సింది, వాళ్ళని ఇక్కడికి వెళ్ళి తరిమేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు బార్డర్లు దాటేస్తున్నారు. రోహింగ్యాలు ఇక్కడ వాళ్ళు కాదు. మరి వైఫల్యం ఎవరిది? మోడీది ఫస్ట్ వైఫల్యం. రెండో వైఫల్యం ఎవరిది ఉంటుంది? ఒకవేళ హైదరాబాద్లో వస్తే రేవంత్ రెడ్డిది. దానికి మాకేం సంబంధం? మాకేం సంబంధం? వీఆర్ నాట్ రూలర్స్ అనేవాళ్ళు రోహింగ్యాలు ఒక్కటే కాదు, ఏ విదేశీయుడైనా, వాడు నైజీరియాడా, ఎక్కడోడా, ఇల్లీగల్గా ఎవడు ఉంటుండో, ఎవడికి పర్మిషన్స్ ఉన్నాయి, ఎవడికి లేవు, వాడిని పంపించాల్సింది ఎవరి బాధ్యత? అది ఏం మా బాధ్యత? మా తెలంగాణ ప్రజల బాధ్యతనా? కాదు కదా. మీరు ఫెయిల్యూర్ అయ్యి మమ్మల్ని అనుడే ఎక్కడిది? ఒకళ్ళు డిప్యూటీ హోమ్ మినిస్టర్ అండి నువ్వు. అసలు ఆ మాట అనడానికి సిగ్గుశరం ఉండాలి నీకు బండి సంజయ్కు. ఫెయిల్యూర్స్ నీది. నువ్వు ఆయన చెప్పులు మోసుకుంటున్నా కూర్చుంటావా? అమిత్ షా చెప్పులు మోసుకుంటా కూర్చుంటావా? ఇక్కడ లాండ్ ఆర్డర్ సమస్య చూస్తావా? రోహింగ్యా నిలగొడతావా? తప్పు నీది కదా. మాధవీలత వాళ్ళ నువ్వు పార్టీలో ఉన్నావు, బీజేపీ పార్టీ, మోడీని అడుగు, మమ్మల్ని కాదు అడిగేది. బండి సంజయ్ నువ్వు ఒక మంత్రి హోదాలో నువ్వు అసలు చేతగా నువ్వు రాజీనామా చేయి. చేత కాకపోతే రాజీనామా చేయి. చేతనైనోడు వచ్చి వాడు రోహింగ్యాలు వెళ్ళగొట్టాల్సిన బాధ్యత నీది. మా మీద ఎందుకు పెడతావు నువ్వు? అసలు మేము ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా, ఒక జాతీయవాదులుగా ఈ దేశంలో భారత రాజ్యాంగం రాసిన వాళ్ళం. మా తాత రాశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ మా తాత రాజ్యాంగం రాసింది ఆయన. ఇవాళ మా దేశం ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, విదేశీయులు ఎవరు, స్వదేశీయులు ఎవరు అని చెప్పి రాజ్యాంగంలో అందరికీ హక్కులు కల్పించిన ఆయన వారసులుగా చెప్తున్నాం. మేము ఏ రోహింగ్యాలకు సపోర్ట్ చేయము, ఏ విదేశీయులకు ఇల్లీగల్ మైగ్రెంట్ సపోర్ట్ చేయము. పక్కా దేశవాసులం, ఈ దేశ మూలవాసులం, ఈ దేశం మాది, ఈ దేశంలో అది హిందువులం మేము. కాబట్టి మేము ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాం. రాజ్ సింగ్ అనే వ్యక్తి మనకి కీలకంగా తీసుకుంటే మార్వాడీస్ మనకి ఆర్థికంగా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు అనే వ్యాఖ్యలు చేశారు. సో దాంతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించరమ్మా. ఇప్పుడు జీడిపి అనేది ఎప్పుడైనా కూడా కామన్ మ్యాన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ను పెంచేదాన్ని బట్టి ఆధారపడుతుంది. అంతేగాని దోపిడీదారుని యొక్క ఆదాయాన్ని, అంబానికి వస్తే ఆదాయాన్ని లెక్క పెడితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనబడదు. అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎప్పుడంటే ఒక పేదవాడు 100 రూపాయల కిలో బియ్యం కొనే స్థాయి రావాలి తప్ప ఉచిత బియ్యానికి ఆధారపడి లైన్లు కట్టి క్యూ కట్టి బతికితే అది డెవలప్మెంట్ కాదు. అది దోపిడీ. డెవలప్మెంట్ అంటే ఏంటిది? కామన్ మ్యాన్, రిక్షా పుల్లర్ కూడా తన కుటుంబాన్ని సాదుకోగలగాలి. అలాగే ఇవాళ వ్యవసాయ కూలి కానీ, లేదంటే ఇళ్లలో పనిచేసిన వాళ్ళు కానీ, ఇక్కడ వాళ్ళు కూడా రోజుకు కనీసం ఒక 50 రూపాయల కిలో బియ్యం పైన కొనే స్థాయికి ఎదగాల. మరి అలా అమెరికా ఎందుకు పోతున్నామో మనం? యూరోప్ ఎందుకు పోతున్నాం? అక్కడ కూలి చేసిన, అక్కడ పైకన్లు కడిగిన రోజు కొన్ని $1000 సంపాదించున్నాడు. వాళ్ళ కరెన్సీలో అది కొన్ని లక్షల రూపాయలు పోతుంది వాడి జీతం. అవునా?
అక్కడ పాకి పని చేసేవాడు కూడా కొన్ని లక్షలు సంపాదించి ఇండియాకు పంపిస్తున్నాడు, లేదంటే వాళ్ళ దేశంలో పంపిస్తున్నాడు. మరి ఇక్కడ ఎందుకు లేదమ్మా వాళ్ళకి ఆ జీతం అంత ఎందుకు లేదా? పాపం ఇక్కడ పనిచేసే పాకి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీతం ఎంతమ్మా? 12,000 15,000 ఇల్లు కిరాయి పోవాలి, ఎండ్లని పిల్లల చదువు పోవాలి, ఇవంతా ఎట్ట బతకగలుగుతారమ్మా వాళ్ళు? మరి ఇప్పుడు అమెరికాలో నీకు 2-3 లక్షల జీతం వస్తుంది, ఈడికి వచ్చి 12,000 జీతం ఉంటే ఎట్ట బతుకుతారు? సో కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచకుండా, పేదవాడి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచకుండా జీడిపి పెరిగినట్టు కాదు, అది దోపిడీదారుల జీడిపి పెరిగినట్టు మాత్రమే. కాబట్టి రాజా సింగ్ వాదనలో నిజాయితీ లేదు. వాళ్ళ వల్ల దోపిడీ జరుగుతుంది, వాళ్ళ వల్ల కల్తీ వ్యాపారం జరుగుతుంది, వాళ్ళు బాగుపడుతున్నారు. వాళ్ళు వచ్చి చిన్న ఇల్లు కొట్టుకొని వస్తారమ్మా, పెద్ద పెద్ద బంగ్లాలు ఎట్టుకుంటారమ్మా 10 ఏళ్ళలో. మనం ఇంత కష్టపడి తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఇంత కష్టపడితే నేను ఇంత పెద్ద ప్రొఫెసర్ ఉద్యోగం చేసిన, అవునా? నేను ఈ చిన్న ఇల్లు కొనుక్కోవడానికి ఇప్పటికి కూడా ఇంకా తీరలేదు. అది ఇప్పటికి నేను 20 ఏళ్ళు ఈఎంఐ కడుతుంది దీనికి, ఇంకా తీరలేదు అది. మరి నీకు ఎక్కడ వచ్చినాయి? నిన్న కాక మొన్న వచ్చింది ఇక్కడ ఈ మార్వాడీలు చూపెడతాను. ఇక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిండ్రు, అపార్ట్మెంట్లు కట్టిండ్రు, ఎడికెళ్ళి వచ్చిన పైసలు అవన్నీ ఎట్లా సంపాదించను? ఇంత పెద్ద ఉద్యోగం ప్రొఫెసర్ను నేను కొలంబియాలో, అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో లెక్చర్స్ ఇచ్చేచ్చునండి. పెద్ద పెద్ద స్థాయిలో ఉద్యోగం సంపాదించిన పెద్ద ఉద్యోగం. నేనే చిన్న ఇల్లు కొనుక్కోవడానికి సతామయ్యి ఇంకా ఈఎంఐల మీద ఉన్నా, నీకు ఇంత పెద్ద బంగ్లాలు ఎడికెళ్ళి వచ్చినాయి? ఏడికెళ్ళి కడుతున్నావు? ఏడికెళ్ళి ఇవన్నీ దోపిడి కదా. నువ్వు 10 రూపాయల వ్యాపారంతో 100 రూపాయలు సంపాదిస్తున్నావు. 10 రూపాయలు ఒక కల్తీ తీసుకొచ్చి ఒక దాంట్లో కలిపి ఇలా దాన్ని 100 రూపాయలకు అమ్ముతున్నావు. 100 రూపాయల వల్ల నీకు లాభం ఎంత జరుగుతుంది? 10 రూపాయల పెట్టుబడికి 90 రూపాయలు అదనంగా లాభం సంపాదిస్తున్నావు నువ్వు. సో ఇది దోపిడా లేకపోతే వ్యాపారం అమ్మా? సో వ్యాపారం వేరు, దోపిడి వేరు. సో అందుకే నేను ఏమంటానంటే, వ్యాపారం అంటే ఎట్లుండాలంటే జిఎస్టీ కట్టాలి, జీరో మాల్ ఉండద్దు, ఖచ్చితంగా బిల్ ఇవ్వాలా. ఇది చట్టం అమ్మ, కన్స్యూమర్ చట్టం చెప్తుంది. ఇది కల్తీ మాలు కట్టద్దు, కల్తీ వస్తువులు చేయద్దు. ఇవి మొత్తం చేస్తుందంతా వాళ్ళే. అందుకే నేను ఫస్ట్ అయిపోయింది నీకు, వాళ్ళు కల్తీ జీవితం, మమ్మల్ని కల్తీ చేస్తున్నారు, వాళ్ళు మా దేవుళ్ళను కల్తీ చేస్తున్నారు, వ్యాపారాలను కల్తీ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు జీరో మాల్ అమ్ముతున్నారు, వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? హవాలా కుంభకోణాలకు పాల్పడుతున్నారు, దొంగతనాలు చేపిస్తున్నారు, సైబర్ క్రైములు చేపిస్తున్నారు. మరి ఇదంతా భారతదేశ నవనిర్మాణానికి ఉపయోగపడుతుందా? దేశ ద్రోహానికి పనికొస్తుందా? దేశభక్తి పేరుతో దేశ ద్రోహానికి పాల్పడుతున్న వాళ్ళని ఏమనాలమ్మా? వాళ్ళు ఏమనాలి చెప్పండి? వాళ్ళనేమో రోహింగ్యాలను సపోర్ట్ చేస్తున్నారు, మాకు సంబంధం లేని వాళ్ళతోనేమో మమ్మల్ని దేశద్రోహులు అంటారు. మీరు మొత్తం దోపిడీ చేస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు దేశభక్తుల. మరి బండి సంజయ్ తెలవాలి, ఆయన మైనింగ్లో అక్కడిక్కడ సంపాదించాడు, 100 కోట్లు 1000 కోట్లు సంపాదించాడు కదా. ఆయన వాళ్ళ మోచేతులు నీళ్ళు అంత సంపాదిస్తాడు కదా. మాకు అవసరం లేదు బండి సంజయ్, మాకు అవసరం లేదు. మీ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు, నిజమైన జాతీయవాదులు, నిజాయితీగా మేము నా పెన్షన్ మీదే బతుకుతా, అంతేగాని దోపిడీ మీద బతకాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. సార్, ఈ ఉద్యమం వెనుక రాజకీయ ప్రేరేపణ ఉందని అంటున్నారు. సో ఏ పార్టీల మద్దతు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నామ్మా, తెలంగాణ ఉద్యమం వెనుక ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయమ్మా? తెలంగాణ అనే ఉద్యమం వెనుక ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి? తెలంగాణ కేసీఆర్ అంటే ఆయన ఒక పార్టీ, ఆయన పెట్టుకున్నాడు, ఒక ఉద్యమం నడుపుకున్నాడు. ఆయన ఒక్కటిదే కాదు కదా ఉద్యమం, అవునా? తెలంగాణ ప్రజలది ఉద్యమం, అవునా? ఇది కూడా ప్రజలది, తెలంగాణ ప్రజలది. మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఎవరిది కాదు, ఏ పార్టీది కాదు, ఏ పార్టీ ఇది వెనకలేదు. నేను టు బీ ఫ్రాంక్లీ చెప్తున్నా. 1910 అంటే ఎప్పుడమ్మా? అది నిజాం కాలంలో. నిజాం కాలంలో ముల్కీ నాన్ ముల్కీ అనే ఒక ఉద్యమం వచ్చింది. ఇట్లనే సేమ్. నాన్ ముల్కీ అంటే ఎవరు అనుకుంటున్నారు? ఆంధ్రోళ్ళు కాదు, వీళ్ళే, ఈ ఉత్తరాది వాళ్ళే. ఉత్తరాది వాళ్ళనే నాన్ ముల్కీ అంటారు. ఎందుకంటే దక్కన్ పీఠభూమి ఆయన పరిపాలిస్తున్నది ఎక్కడ? దక్కన్ పీఠభూమిని. ఈ దక్కన్ పీఠభూమిని పరిపాలిస్తున్న దాంట్లో ఉత్తరాది వాళ్ళు వచ్చి మొత్తం ఉద్యోగాలు కొట్టేసుకుంటా, అన్ని రకాల దోపిడీ చేసుకుంటా, ఇలా మొత్తం ఇవన్నీ గుజరాత్ గల్లీ, మార్వాడి గల్లీ, ఆ గల్లీ ఈ గల్లీ పేరు మీద వచ్చి సెటిల్ అయి దోపిడీ చేస్తున్నారనే ఆయన నాన్ ముల్కీ గో బ్యాక్ అని చెప్పేసి ఒక ఫర్మానా జారీ చేశాడు. ఫర్మానా అంటే ఒక జీవో జారీ చేశాడు. నాన్ లోకల్ వాళ్ళు, మీరు లోకల్ కాదురా భయ్, మీరు ఉత్తరాది వాళ్ళు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అప్పుడే స్టార్ట్ అయింది ఈ ఉద్యమం. ఇవాళ కొత్తగా స్టార్ట్ ఏం కాలేదు. ప్రభుత్వానికి జీడిపి అనేది మార్వాడీస్ చేసే బిజినెస్ పరంగా కావచ్చు వస్తుందని చెప్పి చాలా మంది రాజకీయవేత్తలు కావచ్చు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆ రాజకీయవేత్తలతో, రమ్మని రాజా సింగ్ను చర్చిద్దాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే అర్థం ఏందో రాజా సింగ్ చెప్పాలి నాకు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే అర్థం ఏందో చెప్పాలి నాకు రాజా సింగ్. జీడిపి అంటే అర్థం ఏందో చెప్పాలి రాజా సింగ్.
ఛాలెంజ్ మీ తక్ష మీడియా ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా, ఆయన ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను. అసలు పర్ క్యాపిటా ఇన్కమ్ జీడిపికి తేడా ఏంది, ఆ జీడిపిలో పర్ క్యాపిటా ఇన్కమ్ని ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఏ రకంగా వ్యాపారానికి దోపిడీకి తేడా ఉంటుందో నేను చెప్తా. మరి ఆయననే చెప్పాలి నాకు. వాళ్ళ ఎంత పెద్ద లాభం జరిగింది, దేశం ఎంత ముందుకు పోతుందో ఆయన చెప్పాలి. మేము ఎంత దోపిడీ జరుగుతుందో నేను చెప్తా ఆయాసంకు. అలాగే అమన్గల్ బంద్ అనేది స్థానికంగా చాలా చర్చనీయాంశంగా మారింది. దాని గురించి ఏం చెప్తారు? అమన్గల్ బంద్ అనేది ఇప్పుడు ఒక్కడే బంద్ చేయలేదమ్మా. మీరు ఒక అంతకుముందు యాదగిరి గుట్టలు కూడా బంద్ పెట్టారు. ఇదే సేమ్ మార్వాడీలకు వ్యతిరేకంగా. ఎందుకంటే కల్తీ బంగారం ఒక ఆమెకు, ఒక లేడీకి కల్తీ బంగారం కలిపి గాజులు చేపిస్తే అది పోయి చూపించుకుంటే ఆడ పోయి మళ్ళీ ఇంకో దగ్గర చూపిస్తే దాంట్లో సగం కల్తీ ఉందమ్మా, నేను ఇయ్యనని చెప్పేసి పైసలు వాళ్ళకి అవసరం ఉన్నోడు పెట్టుకుంటారు కదా. పెట్టుకున్నోడు డబ్బులు చేసినోడు కల్తీ బంగారం జరిగిందమ్మని మళ్ళీ షాప్ పోతే ఆమె దాడి చేస్తే మొత్తం యాదగిరి గుట్ట అంతా బంద్ చేసారు. అట్లనే మన రాయలసీమలో ఇక్కడ కర్నూలులో టోటల్ కలెక్టరేట్ ముట్టడి చేశారు. ఎవరు? ఈ కోమటి వ్యాపారస్తులు. వీళ్ళంతా కల్తీ చేసి మా వ్యాపారం దెబ్బతీస్తున్నారు, మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. వీళ్ళు ఒక్క దుకాణం పెట్టి పర్మిషన్ ఒక్క దుకాణం తీస్తారు, 10 దుకాణాలు నడిపిస్తారు. ఓకే, మరి ఇది న్యాయమా? కాబట్టి మాకు ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పేసి కలెక్టరేట్ ముట్టడి చేసిండ్రు. మరి అది ఒక పోరాట రూపమే కదమ్మా. కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ కట్టడి చేయమని చెప్పి, లేదంటే వీళ్ళని పంపాలి, లేదంటే మేమన్నా దుకాణాలు బంద్ చేస్తాం అన్నారు. ఈ సిచ్యువేషన్ ఉంది ఇవాళ తెలంగాణలో కాదు, ఆంధ్రలో ఉంది, మొత్తం యావత్ దక్షిణాదిలో ఉంది ఈ పరిస్థితి. సో అందుకే ఇవాళ వాళ్ళని ఎక్కడున్నా కూడా వాళ్ళని పంపించాలనే ప్రయత్నం తమిళనాడులో వచ్చింది ఈ పోరాటం, కర్ణాటకలో ఉంది ఈ పోరాటం, ఇవాళ ఆంధ్రలో ఉంది, తెలంగాణలో ఉంది ఈ పోరాటం. ప్రతి ఒక్కరి ప్రశ్న ఏంటంటే, మార్వాడీస్ని మనం గో బ్యాక్ అని అంటున్నాము, బట్ మరి ఇక్కడ నుంచి వెళ్ళి ఉపాధి కోసం అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా సార్, మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా. సో ఇక్కడ గో బ్యాక్ అంటే మన వాళ్ళని కూడా గో బ్యాక్ అనే ఛాన్సెస్ 100% అనాలి. నేను ఎందుకంటున్నా అంటే మాట, అమెరికాలో కూడా మన వాళ్ళని గో బ్యాక్ అంటున్నారు ఇప్పుడు. ఎందుకు? అక్కడ ఎక్సెస్ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ లోకల్ వాళ్ళకి ఇచ్చుకోవాలా? ఇప్పుడు మార్వాడి లోకల్ వాళ్ళకి ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం. 75% మీ మార్వాడి మీ గుజరాత్ రాష్ట్రంలో ఇచ్చుకోండి, మీ రాజస్థాన్లో ఇచ్చుకోండి, మీకు మా తెలంగాణ కూడా మాకు ఇవ్వండి. అక్కడ ఒకవేళ మా వాళ్ళు ఎక్సెస్ ఉన్నారనుకో, గో బ్యాక్ అనండి, మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఎక్కడైనా అమ్మా ఫస్ట్ ఆ ప్రజలు బతకాలి, ఆయా ప్రజలు బతకాలి. ఆ తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు బతకాలి, ఆంధ్ర ప్రజలు ఆంధ్ర, తమిళనాడు, అమెరికాలో అయితే అమెరికన్స్. ఎక్కడైనా వాళ్ళు స్థానికులకు ఫస్ట్ అవకాశం ఉండాలమ్మా. అది ఏ రాజ్యాంగం చెప్తుంది, ప్రపంచంలో ప్రతి ఒడంబడికలో అదే భాగంగా చెప్తుంది. ప్రతి ఒడంబడిక, ఈవెన్ మానవ హక్కుల ఒడంబడిక కూడా అదే చెప్తుంది. ఎందుకంటే స్థానికత, వాట్ ఈజ్ డొమిసైల్ అనే డెఫినేషన్ ఉంటుంది అక్కడ. వాట్ ఈజ్ డొమిసైల్ అంటే ఏంది? నువ్వు ఎక్కడైతే పుడతావో, పుట్టిన ఆ ప్రాంతంలో నీకు అన్ని హక్కులు ఉంటాయి. ఇవాళ మనము ఈమె పుట్టలేదని మనం ప్రధానమంత్రి కానియలేదు. ఎవరిని? మన ఆమె రాహుల్ గాంధీ తల్లి పేరు ఏం పేరు? సోనియా గాంధీ గారు ఇక్కడ పుట్టలేదనే ఉద్దేశంతో ఆమె ప్రధానమంత్రి కానియలేదు మనం. ఎందుకంటే డొమిసైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పుట్టిన వాడికే అధికారం ఉంది, ప్రధానమంత్రి అయ్యే అవకాశం, రాష్ట్రపతి అయ్యే అవకాశం. వేరే దేశంలో పుట్టి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి లేదు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డొమిసైల్. పుట్టుక ఆధారంగా నీ ప్రాంతంలో నీకు అవకాశాలు వస్తాయి. మరి అటువంటిప్పుడు మరి ఈ ప్రాంతంలో పుట్టినోనికి అవకాశం ఉండాలా, లేకపోతే అక్కడెక్కడో మార్వాడీలకు, గుజరాతీలకు వచ్చి మాకు హక్కు ఇక్కడే ఉండాలన్నా? అంటే ముందుకి ఉద్యమం అనేది ముందుకి కంటిన్యూ అవుతుందా సార్, లేకపోతే ఇక్కడతోనే ఉద్యమాన్ని స్టాప్ చేసుకోవాలి? ఇప్పటికైనా వాళ్ళు మారితే మంచిది. మాకు లోకల్ వాళ్ళకి 75% అన్నిట్లలో అవకాశం ఇస్తే సంతోషం, వెల్కమ్ చెప్తాము. మారకపోతే ప్రజలు ఉద్యమం చేస్తారు. అంటే ప్రజలు ఈ ఉద్యమాన్ని మీరు ఏకీభవిస్తారని అనుకుంటున్నారా? 100% ప్రజలు ఈ ఉద్యమం ఏకీభవిస్తారు. ఎందుకంటే తెలంగాణ పోరాటం 69లో స్టార్ట్ అయింది, అవునా? అది మళ్ళీ తెలంగాణ వచ్చేదాకా కొనసాగింది. అట్లాగే మాకు న్యాయం జరిగేదాకా మా ప్రజలు ఊరుకోరు. ఖచ్చితంగా ఏదో రూపంలో తమ నిరసన తెలియజేస్తారు. మా హక్కుల కోసం కొట్లాడడం నేరం కాదమ్మా. మేము మా హక్కుల కోసం, మా ప్రాంత హక్కుల కోసం కొట్టడం నేరం కాదు. అది ప్రపంచంలో ఇది ఉన్న విధానమే. ఇవాళ ఏ దేశస్తుడు కూడా ఆ దేశంలో వాళ్ళ హక్కుల కోసం కొట్లాడతాడు. మా తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతున్నారు. వ్యాపారంలో మా భాగస్వామ్యం ఇవ్వండి, తర్వాత ప్రైవేటు రంగంలో ఉద్యోగంలో మా భాగస్వామ్యం ఇవ్వండి అడుగుతున్నారు. అది నేరం ఎట్లయితుంది, తప్పెట్లయితుంది? మార్వాడీలైన మనుషులే, తెలంగాణ వాళ్ళైన మనుషులే. సో ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంకి 75% అక్కడ వాళ్ళకి ఇవ్వాలి. సో వాళ్ళ రాష్ట్రంలో 75% మార్వాడీలకి ఉండాలి. మా తెలంగాణలో మేము 70% మేము అనుభవించాలి. అన్ని హక్కులు. సో మిగతా ప్రభుత్వ ఉద్యోగాలు 90% అనుభవించాలి. సో కాబట్టి మేము అడుగుతున్నది రాజ్యాంగబద్ధంగా చట్టం ఉన్నదాన్ని మాత్రమే అడుగుతున్నాం. చట్ట వ్యతిరేకంగా అడగట్లేదు.
కాబట్టి ఇవాళ మా ఉద్యమం చట్టబద్ధమైన ఉద్యమం, కాబట్టి శాస్త్రీయమైన ఉద్యమం. ఇవాళ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం వెనుక మా మా మీద దోపిడీ ఉంది కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. అట్లాగే ఇవాళ ఆంధ్ర గో బ్యాక్ అని ఎందుకు అన్నామంటే ఆంధ్ర వాళ్ళ దోపిడీకి వ్యతిరేకంగా చేసినాం కాబట్టి. ఇవాళ మార్వాడిలను కూడా గో బ్యాక్ అనడానికి కారణం ఏంటంటే దోపిడీదారులకు వ్యతిరేకంగా కానీ మార్వాడి ప్రజలకు వ్యతిరేకం కాదు ఇది. ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకం కాదు, ఉత్తరాది దోపిడీదారులకు మాత్రమే వ్యతిరేకం. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించి థ్యాంక్ యూ అమ్మా. ఈ ఉద్యమం గురించి చర్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు మార్వాడి గో బ్యాక్ ని ఏకీభవిస్తున్నారా లేదా అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టొచ్చు. మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ హిమ.